ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ 2024వ సంవత్సరము ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందగలుగుతారు, గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేయాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన గ్రహాలు అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచారం ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు, అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నారు. మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు. అశ్వని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదము మేషరాశికి చెందినవి. ఈ సంవత్సరము మేషరాశి వారికి రాజపూజ్యము 4, అవమానం 3, అలాగే ఆదాయము 8, వ్యయం 14గా చెప్పబడింది. గోచార రీత్యా ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు 1, 2 స్థానాల్లో, శని భగవానుడు 11లో, రాహువు 12లో, అలాగే కేతువు 6వ స్థానమందు సంచరిస్తారు. ఈ సంవత్సరము మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారము, అలాగే ఏకాదశ స్థానమందు శని భగవానుడి శుభ సంచార కారణంగా అద్భుతమైన యోగాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ సంవత్సరం అంతా మేషరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పొచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్, అలాగే వేరే ప్రాంతాలకు బదిలీలు కూడా అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈ సంవత్సర కాలంలో పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఏకాదశ స్థానంలో శని భగవానుడి సంచార కారణంగా ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరము వారు కోరుకున్న రంగంలో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడతారు. అలాగే గొప్పవారితో ఏర్పడే నూతన పరిచయాల వలన ఆర్థికంగా, సామాజికంగా లబ్ధిని పొందగలుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా బలపడతారు. భూముల మీద పెట్టుబడులు పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి. భూముల మీద లేదా ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. లాభాలను తెచ్చిపెడతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపార రంగంలోని వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి. అలాగే నూతన వాహన యోగం గోచరిస్తున్నది. విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నందున ఎగ్జామ్స్లో వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఉన్నత చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వివాహం కొరకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాల్లో ఈ సంవత్సరము ఖచ్చితంగా సఫలీకృతులవుతారని చెప్పొచ్చు. మీరు ఏ పనిని మొదలుపెట్టినా దానిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులను కలవడము, వివాహాది శుభకార్యాల్లో విరివిగా పాల్గొంటారు. కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభిస్తాయి. వారి ప్రతిభకు తగిన గుర్తింపు, అలాగే వారి కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుందని చెప్పొచ్చు. ఆర్థికంగా బలపడతారు. ముఖ్యంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి చెప్పేది ఏమిటంటే, మీ యొక్క పర్సనల్ మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇంటా బయట ఎవరితోనూ చర్చించకుండా ఉండడము, అలాగే ఎంత తక్కువగా చర్చిస్తే అంత మంచిది. మీ మీద నరఘోష, నరదృష్టి అధికంగా ఉంది. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. వ్యయంలో రాహుగ్రహ సంచార కారణంగా మీరు ఏమాత్రం ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి. అలాగే
కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి రాహుగ్రహ దోష నివారణకై భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి ఆరాధన, దుర్గమ్మ గుడి ప్రాంగణంలో నిమ్మ దొప్పల్లో దీపారాధన చేయడము, అలాగే అమ్మవారికి ఎర్రని పూలను, ఎర్రని వస్త్రాన్ని సమర్పించినట్లయితే కొంతవరకు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం తెలుగు ట్యాబ్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందగలుగుతారు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచారం యొక్క ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నారు. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రంలోని చివరి 3 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు వృషభ రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరము వృషభ రాశి వారికి రాజపూజ్యము 7, అవమానం 3. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, అలాగే ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడింది. గోచార రీత్యా శ్రీ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు 12:1లో, శని భగవానుడు 10వ స్థానమందు, రాహువు 11లో, కేతువు 5వ స్థానమందు సంచరిస్తారు. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి గోచార రీత్యా చాలా వరకు గ్రహాల ప్రతికూలత కారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొంతకాలం అనుకూలత, మరికొంతకాలం ప్రతికూలత, ఈ విధమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో అలాగే తమ పై అధికారులతో కొంతవరకు అభిప్రాయ భేదాలు, గొడవలు, పని ఒత్తిడి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తోటి వారితో, తమ పై అధికారులతో అనవసరమైన వాగ్వివాదాలు, శత్రుత్వాలు, దాని కారణంగా పని మీద మనసు కేంద్రీకరించలేకపోవడము, చేసిన పనినే 10 సార్లు చేయాల్సి రావడము, దాని కారణంగా మానసికంగా కృంగిపోవడము మొదలైన వాటన్నింటికి దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు మీకు అప్పజెప్పిన పనిని ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతే మంచిది. సమయానుకూలంగా తగు నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. అలాగే మీకు ఏమాత్రమూ సంబంధం లేని పనికిరాని విషయాల జోలికి పోయి కష్టాలను, నష్టాలను తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. మీరు అనుకున్న ఫలితాలను పొందటానికి గాను చెడు అలవాట్లకు, చెడు సహవాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మనస్సుని, బుద్ధిని చదువుపై కేంద్రీకరించి కష్టపడి చదవాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్థులు వారు కోరుకున్న మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం విద్యార్థులు అడ్డగోలుగా చదవకుండా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితేనే వారు అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే సంతానపరంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. వారి ఉద్యోగపరంగా కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, మీరు ఏమాత్రము ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ ఆరోగ్యం పట్ల, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనాలోచితంగా, తొందరపాటుతో తీసుకునే కొన్ని నిర్ణయాల వలన చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఈ సంవత్సరము వృషభ రాశి వారు ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది.
గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. దాని కారణంగా అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. వ్యవసాయదారులకు సామాన్య ఫలితాలే ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు సామాన్యమైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. మీరు ఆశించినంతగా అవకాశాలు, గుర్తింపు లభించకపోవడము, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. రాజకీయ నాయకులకు మంచి ఫలితాలే ఉంటాయి. ప్రజల ఆదరాభిమానాలు, కార్యకర్తల అండదండలతో విజయాన్ని పొందగలుగుతారు. షేర్స్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనాలోచిత నిర్ణయాల వలన అధిక మొత్తంలో ధన నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. సొసైటీలో వీరి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఏకాదశ స్థానంలో రాహువు మీకు మంచి ఫలితాలనే ఇస్తాడు. గురుగ్రహ దోష నివారణకై గురుస్తోత్రాన్ని దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్ను నమామి బృహస్పతి అంటూ ప్రతి నిత్యము జపించినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే గ్రహ దోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరికొన్ని వీడియోస్ కొరకు తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడై ఉన్నాడు. మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు. మృగశిర నక్షత్రంలోని చివరి 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసులోని మొదటి 3 పాదాలు మిథున రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. గ్రహ స్థితిగతులను అనుసరించి మిథున రాశి వారికి గోచార రీత్యా గురువు 11, 12 స్థానాల్లో, శని 9లో, రాహువు 10లో, కేతువు 4వ స్థానమందు ఉన్నారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి విశేషమైన రాజయోగాలు లభించబోతున్నాయని చెప్పచ్చు. అదేంటి, వ్యయంలో గురువు గారి యొక్క సంచారం ఉంది కదా, మరి విశేషమైన యోగాలని చెప్తున్నారేంటి అనుకోవచ్చు. వ్యయంలో సంచరించే గురువు మంచి కార్యక్రమాలకై ధనాన్ని ఖర్చు చేయిస్తాడు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ధనాదాయాలకు ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన ఇంక్రిమెంట్స్, అలాగే మీకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణ విముక్తిని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు, ఆదరణ, కార్యకర్తల అండదండలతో పదవిని దక్కించుకుంటారు. ఈ విషయమై ధనాన్ని విరివిగా ఖర్చు కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారి మాతృమూర్తి యొక్క ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు, అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరము మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ, అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వలన ఆమె యొక్క సలహాలతో సరైన నిర్ణయాలను తీసుకుంటూ లబ్ధిని పొందగలుగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. సొసైటీలో గుర్తింపుని తెచ్చుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ సంవత్సరము అత్యంత అనుకూలమని చెప్పచ్చు. వ్యాపార లావాదేవీల్లో లాభాలను చూస్తారు.
భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. చతుర్థంలో కేతువు యొక్క సంచారము వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ఉదరానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి బయట తిండికి అలాగే స్పైసీ తిండికి దూరంగా ఉంటూ సమయానుకూలంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే వారు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభించక బాధపడుతున్న నిరుద్యోగులకు ఈ సంవత్సరము వారు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరపడతారని చెప్పొచ్చు. విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. చెడు అలవాట్లకు, సహవాసాలకు దూరంగా ఉంటూ బాగా కష్టపడి చదువుపై మనసు కేంద్రీకరించినప్పుడే వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ సంవత్సరము ఈ విషయంలో శుభవార్తను వింటారు. సంతాన యోగం కలదు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. సంతానపరంగా అంటే వారు చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, వారి వివాహం విషయంలో కానివ్వండి శుభవార్తలను వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కానివ్వండి, నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో కాకుండా లిమిటెడ్గా పెట్టుబడులు పెడితే మంచిది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దానికై ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. కళాకారులకు బాగుంటుంది. వారు కోరుకున్న విధంగా అవకాశాలు లభించటము, గుర్తింపు, కష్టానికి తగిన ప్రతిఫలము లభించి ఆర్థికంగా స్థిరపడడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందటానికి గాను ప్రతి నిత్యము శుభ్రంగా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించటం వలన ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024 సంవత్సరం ఉగాది నుండి 2025 సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడైతే మంత్రి శనీశ్వరుడై ఉన్నాడు. కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము, పుష్యమిలోని 4 పాదాలు, ఆశ్లేషలోని 4 పాదాలు కర్కాటక రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా చెప్పబడింది. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు 8, 9 స్థానాల్లో, శని భగవానుడు అష్టమమందు, రాహువు 9లో, కేతువు 3వ స్థానం నందు ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమంలో శని సంచారం ఉంది కదా అని ఏమాత్రము చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము మే 1 నుండి లాభంలోకి రాబోతున్నది కాబట్టి, అలాగే గురువు అత్యంత శుభగ్రహము, అలాగే అష్ట ఐశ్వర్యాలను, అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే గురువు యొక్క సంచారము లాభంలో ఉన్న కారణంగా ఈ రాశి వారికి అష్టమ శని దోషము ఏమాత్రము వర్తించదు అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి గురువు, రాహువు, అలాగే కేతు గ్రహాల శుభ సంచార కారణంగా మీకు అన్నింటా శుభ పరిణామాలే ఉంటాయని చెప్పొచ్చు. ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు.
ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలతో, సహాయ సహకారాలతో ఆర్థికంగా ఎదగగలుగుతారు. నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టడం లేదా ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అలాగే నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, ప్రేమానురాగాలు, అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలవడము, విందు వినోదాల్లో విరివిగా పాల్గొనటము జరుగుతుంది. సంతాన యోగము, దాని కారణంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు, అలాగే పై అధికారులచే గుర్తింపు వలన ప్రశాంతంగా అప్పగించిన పనులను ఎటువంటి ఒత్తిడిలు లేకుండా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు వారు కోరుకున్న విధంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. పై చదువులకై విదేశీయానం చేద్దామనుకునే వారికి ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుందని చెప్పచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు, అలాగే కార్యకర్తల సపోర్టుతో వారు ఆశించిన పదవిని దక్కించుకుంటారు. అలాగే ప్రజల సపోర్టు కొరకై ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. నూతన వాహన యోగం కలదు. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పూర్వము మీరు చేసిన రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటము, గుర్తింపు, ప్రశంసలు, అలాగే వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుందని చెప్పచ్చు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరంలో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, బయట తిండికి దూరంగా ఉండడము, సమయానుకూలంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడము మంచిది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం అధికంగా ఉన్నందున మంచి శుభ ఫలితాలనే పొందగలుగుతారు. గ్రహదోష నివారణకే కర్కాటక రాశి వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము, శని భగవానుడి మూలమంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ జపం చేసినట్లయితే అష్టమ శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రతి నిత్యము గోవిందనామము జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సింహరాశి. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరము ఉగాది నుండి 2025వ సంవత్సరము ఉగాది వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. సింహరాశికి రాశ్యాధిపతి రవి. మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, అలాగే ఉత్తరాలోని మొదటి పాదము సింహరాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. గ్రహ స్థితిగతులను అనుసరించి సింహరాశి వారికి గోచార రీత్యా గురువు 9, 10 స్థానాల్లో, శని భగవానుడు సప్తమంలో, రాహువు అష్టమంలో, కేతు ద్వితీయమందు సంచరిస్తారు. ఈ సంవత్సరము సింహరాశి వారికి ధనానికి, ఆదాయానికి, ఈ సంవత్సరము సింహరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి
ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పొచ్చు. ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వివిధ రంగాల వారికి ఆదాయానికి మించి వ్యయం చూపిస్తున్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గురుగ్రహ సంచారము 10వ స్థానమందు అంటే రాజ్యంలో జరుగుతున్న కారణంగా వీరికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. 10వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించే గురువు గారు సింహరాశి వారికి అత్యంత శుభ ఫలితాలనే ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆర్థికంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు. అయినప్పటికీ అష్టమ రాహుగ్రహ సంచార కారణంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు తమపై అధికారుల వలన ఇబ్బందులు, విపరీతమైన పని ఒత్తిడి, తోటి ఉద్యోగస్తులతో విభేదాలు, మీకు ఏమాత్రమూ అనుకూలంగా లేని ప్రాంతాలకు బదిలీలు, వీటి కారణంగా చేస్తున్న పనిలో అసంతృప్తి, అలాగే చేస్తున్న పనిలో ఆసక్తి ఏమాత్రమూ లేకపోవడము, చీటికి మాటికి కోపానికి, అసహనానికి గురి కావడము, ఏదో తెలియని భయాలు, ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు గోచరిస్తున్నాయి. ఒక్కోసారి ఇన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ ఉద్యోగం చేయడం అవసరమా అనే సందిగ్ధంలో ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. విపరీతమైన మానసిక వ్యధ కలుగుతుంది. పై అధికారుల వలన అభద్రతా భావానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు తమపై అధికారులతో అలాగే తోటి ఉద్యోగస్తులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా, పై అధికారుల కోపతాపాలకు గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ పనులను ఏకాగ్రతతో గట్టి పట్టుదలతో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జీవితంలో చక్కగా రాణించగలుగుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము తప్పకుండా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ప్రజల బాగోగులకే ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. అలాగే ప్రజల ఆదరాభిమానాలు, పార్టీలోని కార్యకర్తల అండదండలతో తాము ఆశించిన పదవిని దక్కించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఫలితాలనే ఇస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం సింహరాశి వారు ఎంతో విలువైన వస్తువులను లేదా ధనాన్ని పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు చేపట్టిన పనులను ఎంతో ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ అంటే విశ్లేషించుకుంటూ ఆ పనులను పూర్తి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. నిరుద్యోగులకు వారు ఆశించిన విధంగా వైట్ కాలర్ జాబ్ కోసం ఎదురు చూడకుండా వచ్చిన చిన్నపాటి అవకాశాన్నైనా చక్కగా సద్వినియోగపరుచుకొని జీవితంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి నూతన వాహన యోగం కలదు. అలాగే నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలోని వారికి సాధారణ పరిస్థితులే గోచరిస్తున్నాయి. వీరికి ఈ సంవత్సరము చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. భూముల క్రయ విక్రయాల్లో మంచి లాభాలను చూస్తారు. ఆర్థికంగా బలపడతారని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభదాయకమైన వ్యవహారాలు నడుస్తాయి. భూములు, ఓపెన్ ప్లాట్స్ మీద క్రయ విక్రయాలు లాభాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా బలపడతారని చెప్పొచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడని వివిధ రకాల వ్యాపారస్తులకు అంటే స్టీలు, సిమెంటు, ఇసుక మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. పార్ట్నర్స్ మధ్య విభేదాలు, మనస్పర్ధల కారణంగా విడిపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయి. ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను పొందటానికి గాను విద్యార్థులు చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండడము, చదువుపై దృష్టిని కేంద్రీకరించి
బాగా కష్టపడి చదివితేనే వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారాల్లో అలాగే షేర్స్లో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు తమ దగ్గరి వారితో అంటే బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, వారిని గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి. మీరు తమవారు అని బాగా నమ్మిన వారే వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క పర్సనల్ మరియు ఫినాన్షియల్ మ్యాటర్స్ గురించి ఇంటా బయట ఎవరితోనూ చర్చించకుండా ఉంటే మంచిది. అలాగే ఇతరులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారు మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత లోపించి గొడవలు, తద్వారా మనస్పర్ధలు, మానసిక ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిన్నపాటి సమస్యలను కూడా పెద్దవిగా చేసుకోకుండా భార్యాభర్తలిరువురు సామరస్యంగా కూర్చొని సమస్యలను సానుకూలంగా చర్చించుకొని పరిష్కరించుకుంటే మంచిది. ఈ సంవత్సరము ఈ రాశివారు బయట తిండికి దూరంగా ఉంటూ సమయానికి తిండి, కావలసినంత నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం బారిన పడే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. దాని కారణంగా అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఎంతో అవసరమైతే తప్ప దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి ఆర్థికంగా బలపడతారు. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత కారణంగా ఎటువంటి కష్ట నష్టాలనైనా ధైర్యంతో మనోనిబ్బరంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతారని చెప్పొచ్చు. గ్రహదోష నివారణకై ఆరోగ్య ప్రదాత అలాగే అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతి ఉదయము భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్నేత్ మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదే విష్ణు త్రిమూర్తించ దివాకరం అంటూ ప్రార్థించటము, అలాగే నిరంతరము గోవిందనామ జపము చేసుకోవడము, అలాగే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ గురువుగారి మూలమంత్రాన్ని జపించడము, అలాగే దుర్గాదేవి ఆరాధన, అమ్మవారిని ఎర్రని పూలతో పూజించటము, అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించినట్లయితే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడై ఉన్నాడు. కన్యా రాశికి రాశ్యాధిపతి బుధుడు. ఉత్తరా నక్షత్రంలోని చివరి 3 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు కన్యా రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి రాజపూజ్యము 5, అవమానము 2, ఆదాయము 5, వ్యయం 5. సో ఇక్కడ మనకు ఆదాయ వ్యయాలు సమానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆదాయానికి మించి ఖర్చులు ఉండకుండా
ఖర్చులను నియంత్రించుకుంటూ ఈ సంవత్సరం అంతా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారికి గురువు 8, 9 స్థానాల్లో, శని 6వ స్థానమందు, రాహువు 7వ స్థానమందు, అలాగే కేతు జన్మరాశి యందు ఉంటారు. ఈ సంవత్సరము కన్యారాశి వారికి భాగ్యంలో గురువు మంచి ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే గురువు అనుకూలంగా ఉంటే చాలు. ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరము ఏప్రిల్ 30 వరకు అష్టమ గురువు కారణంగా ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు సాధారణ పరిస్థితులు ఉంటాయి. కళారంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరము మే 1 నుండి భాగ్యంలో గురువు ప్రవేశించినప్పటి నుంచి విశేషమైన అనుకూలత లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. భూముల మీద పెట్టుబడులు చక్కగా కలిసి వస్తాయి. లాభాలను తెచ్చిపెడతాయి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఎగ్జామ్స్లో వారు ఆశించిన ఫలితాల కోసం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. అప్పుడే వారు కోరుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు వేరే ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగ్యత కలదు. కళారంగంలోని వివిధ రకాల కళాకారులకు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు, పనిలో గుర్తింపు లభించినప్పటికీ ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అవగాహన లోపించడం వలన మనస్పర్ధలు, అలాగే గృహంలో అశాంతి వాతావరణం ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరము ముఖ్యమైన ఎంతో విలువైన వస్తువులను పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడితే మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రయాణాలు ఆటంకాలు, ధన నష్టము జరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంతో అవసరము అనుకుంటే తప్ప దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడిన వివిధ రకాల కేటగిరీస్ చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరము పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. రాజకీయ రంగంలోని వారికి ప్రజల ఆదరాభిమానాలు లభించడమే కాక పార్టీ కార్యకర్తల అండదండలతో వారు ఆశించిన పదవిని పొందడానికి ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. మొత్తం మీద పదవిని చేజిక్కించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సప్తమంలో రాహువు వలన కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు, గొడవలు, తద్వారా విడిపోయే సూచనలు ఉన్నాయి. సమయానుకూలంగా పనులను పూర్తి చేయలేకపోవడము, అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అలసత్వము వలన అధిక మొత్తంలో ధన నష్టము, విలువైన సమయము వృధా అవడము, దాని కారణంగా మానసిక క్షోభకు గురి కావడము, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను సమయానుకూలంగా తీసుకుంటూ, సమయానికి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటే మంచిది. జన్మస్థానమందు కేతు సంచార కారణంగా ఇంటా బయట మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. అనవసరమైన సంభాషణల వలన ఇతరులతో శత్రుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి బంధుమిత్రులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ మీ పనులను చక్కబెట్టుకుంటే మంచిది. గ్రహదోష నివారణకై దుర్గాదేవి ఆరాధన, అలాగే ప్రతినిత్యము అమ్మవారి గుడికి వెళ్ళడము, అమ్మవారిని దర్శించుకోవడము, గణపతి ఆరాధన, అలాగే ప్రతినిత్యము స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఆరోగ్యప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిని బ్రహ్మస్వరూపముదియే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదే విష్ణు త్రిమూర్తించ దివాకరం అంటూ ప్రార్థించడము, అలాగే గురువు యొక్క మూలమంత్రమైనటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ జపించటం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. తులారాశి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025 ఉగాది వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తులారాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి సప్తమ, అష్టమ మందు గురు సంచారము, పంచమ మందు శని భగవానుడు, షష్టమ మందు రాహువు, వ్యయమందు కేతువు ఉన్నారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం తక్కువ, వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. సప్తమ మందు మే 1 వరకు సంచరించే గురువు తులారాశి వారికి అత్యంత శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పచ్చు. దీర్ఘ సంచార గ్రహమైనటువంటి రాహువు షష్టమ సంచార కారణంగా తులారాశి వారికి అన్నింటా అనుకూలతలనే కలగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే పంచమంలో శని సంచారము వలన కొంతవరకు మీరు మానసిక క్షోభకు గురయ్యే సూచనలు ఉన్నాయి. కాకపోతే చాలా వరకు పంచమ శని మీకు శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు. అలాగే అత్యంత శుభాలను, అష్ట ఐశ్వర్యాలను కలుగజేసే గురువు సప్తమ సంచార కారణంగా పూర్వము మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో, అలాగే పై అధికారుల మన్ననలతో ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్, అలాగే బదిలీలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి. వివాహం కొరకు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మీరు ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మే 1 లోపల పరిస్థితులు మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే నిరుద్యోగులకు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు. విద్యార్థులకు చాలా అనుకూల సమయంగా చెప్పచ్చు. ఎగ్జామ్స్లో వారు కోరుకున్న ర్యాంక్ని సాధించగలుగుతారు. అదేవిధంగా పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాల్లో చక్కగా సఫలీకృతులవుతారని చెప్పచ్చు. వీరికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. షష్టమ రాహువు మీకు శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు. లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. అధికంగా ధన నష్టము, నమ్మిన వారిచే మోసపోయే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. అలాగే రుణ విముక్తి లభిస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నందున రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి చెందిన వారు భూముల క్రయ విక్రయాల్లో అత్యంత లాభాలను చూస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడిన వివిధ రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాల పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మే 1 తర్వాత గురువు సప్తమం నుండి అష్టమంలోకి మారుతున్న కారణంగా
కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు, ప్రతికూలత, సమయానికి అనుకున్న పనులను పూర్తి చేయలేకపోవడము, ప్రతి విషయంలోనూ సందిగ్ధత, అలాగే ఈ రాశివారి తల్లి ఆరోగ్యం, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం క్షీణించే సూచనలు, మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకి రావడము, ఏదో పాపం కదా అని మధ్యవర్తిత్వానికి పోయి అధికంగా ధన నష్టము, ప్రమాదాలను కోరి తెచ్చుకోవడము, తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టము లాంటివి సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. అలాగే పొరపాటును కూడా మధ్యవర్తిత్వానికి పోకండి. ఇతరులకు సహాయం చేయబోయి మీరు చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మీ యొక్క తల్లిగారి, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. అష్టమ గురువు కారణంగా నూతన పెట్టుబడులకు పరిస్థితులు అంతగా అనుకూలించవని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము స్థానచలనం ఉండే సూచనలు ఉన్నాయి. మీ యొక్క ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానివ్వండి, విలువైన వస్తువులు కానివ్వండి పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సరంలోని చివరి 2 నెలలు తులారాశి వారికి అన్ని విధాల అనుకూల సమయంగా చెప్పొచ్చు. సంతానాభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానం లేనివారు ఈ సంవత్సరము శుభవార్తను వింటారు. ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఈ సంవత్సరం మీకు రాజపూజ్యము 1, అవమానం 5గా చెప్పబడింది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట బయట మీ మాటను సరళంగా ఉండేలా చూసుకోవడము, అలాగే ఇతరులతో అనవసరపు చర్చలకు, వాగ్వివాదాలకు దిగకుండా, మీ గురించి ఎవరేమనుకున్నా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులను మీరు శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మీ మాట తీరు వలన లేనిపోని అపార్థాలు, గొడవలు, తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇంట బయట ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. గురువుగారి అష్టమ సంచార కారణంగా కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ పట్టుదలతో పనులను జయప్రదంగా పూర్తి చేసుకుంటారు. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. గ్రహదోష నివారణకై తులారాశి వారు చేయవలసిందల్లా ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ గురువుగారి మూలమంత్రాన్ని జపించడము, అలాగే గోమాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడము, తాజా పండ్లను, ఆకుకూరలను గోమాతకు ఆహారంగా సమర్పించడము, గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, అమ్మవారికి ఎర్రని పూలతో పూజించటము, ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము, శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము, నల్లని నువ్వులను, నల్లని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానంగా సమర్పించడము, అలాగే గురుగ్రహ దోష నివారణకై పసుపు పచ్చని వస్త్రాలను, శనగలను తగిన దక్షిణతో దానం చేయడము, బీదవారికి మీకు ధన సహాయము లేదా అన్నదానము చేయడం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది,
మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, అలాగే మంత్రి శని భగవానుడే ఉన్నాడు. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు. విశాఖ నక్షత్రంలోని మొదటి పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు వృశ్చిక రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడింది. గోచార రీత్యా గ్రహ స్థితిగతులను అనుసరించి వృశ్చిక రాశి వారికి షష్టమ మరియు సప్తమంలో గురువు, అర్ధాష్టమంలో శని భగవానుడు, పంచమంలో రాహువు, ఏకాదశ స్థానంలో కేతువు ఉన్నారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సప్తమ గురువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడని చెప్పచ్చు. అలాగే వీరికి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురువు గారి యొక్క శుభదృష్టి కారణంగా వీరికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. గురువు యొక్క సప్తమ సంచార కారణంగా ఎటువంటి గ్రహ దోషాలైనా ఇట్టే తొలగిపోతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పాటు తమ పై అధికారుల ప్రశంసలు, అలాగే ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక అలాగే సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ, అలాగే కార్యకర్తల అండదండలతో పదవులను పొందగలుగుతారు. వ్యాపార రంగంలో స్థిరపడిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాల పెట్టుబడులకు ఇది మంచి సమయంగా చెప్పచ్చు. పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం లేదా నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో చేపట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడులు కలిసి వస్తాయి. విద్యార్థులు కష్టపడి మనసు పెట్టి శ్రద్ధగా చదివితేనే వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఉన్నత చదువులకే విదేశీ యానం కొరకు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరము పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్నది సాధించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. స్వతహాగా వృశ్చిక రాశి వారు చాలా గుంభనంగా ఉంటారు. వీరు తమ కష్టసుఖాలను ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రమూ ఇష్టపడరు. అలాగే ఇతరుల విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. వీరు అనుకున్నది ఎంత కష్టమైనా సరే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా అనుకున్నది సాధించుకుంటారు. వీరు తొందరగా కోపావేశాలకు గురవుతారు కాబట్టి వీరికి బంధువులు కానీ మిత్రులు కానీ చాలా తక్కువగా ఉంటారని చెప్పచ్చు. కానీ స్వతహాగా వీరు ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరరు. అలాగే ఈ సంవత్సరం వీరి చేతిలో ధనం నిలవదు. వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. అర్ధాష్టమ శనిదోష నివారణకి గాను వృశ్చిక రాశి వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము, శివారాధన, దుర్గాదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందటమే కాక మంచి ఫలితాలను, మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గం గణాధిపతే నమః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి. క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడై ఉన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశికి రాశ్యాధిపతి గురువు. మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదము ధనుసు రాశికి చెందినవి. గ్రహ స్థితిగతులను అనుసరించి ధనుసు రాశి వారికి గోచార రీత్యా 2024వ సంవత్సరంలో గురువు 5, 6 స్థానాల్లో, శని 3వ స్థానమందు, రాహువు 4వ స్థానమందు, కేతువు 10వ స్థానమందు సంచరిస్తారు. ఈ సంవత్సరము ధనుసు రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి అద్భుతమైన యోగాలే ఉంటాయని చెప్పచ్చు. ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్, అలాగే మీకు అనుకూలమైన చోట బదిలీలు ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి బాగుంటుంది. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు గుర్తింపు, వారు ఆశించిన విధంగా నూతన అవకాశాలు లభించినప్పటికీ ఆర్థికంగా ఎదుగుదల అనేది సాధారణ స్థాయిలోనే ఉంటుంది. వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది. వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరము పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వారికి ఆర్థికంగా ఎదగడానికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు, ఆదరాభిమానాలు లభించడము, అలాగే పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో వారు ఆశించిన పదవులను చేపట్టే సూచనలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుండో మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరము వారు కోరుకున్న విధంగా ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు. అలాగే అవివాహితులకు వివాహ యోగ్యత కలదు. ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాకపోతే గట్టి పట్టుదలతో ప్రయత్నించాల్సి ఉంటుంది. షేర్స్లో పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. మీ మాట తీరుతో ఇతరులను మెప్పించి పనులను చాకచక్యంగా, జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం కొరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరము సంతాన యోగ్యం లభిస్తుంది. భూముల మీద పెట్టుబడులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టడము లేదా ఆల్రెడీ కట్టిన ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. నూతన గృహయోగం ఖచ్చితంగా ఉంది. నూతన గృహోపకరణాలను చేకూర్చుకుంటారు. అలాగే నూతన వాహన యోగం కూడా కలదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలకై ధనాన్ని వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారి తల్లిగారి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఉదరానికి సంబంధించిన, గొంతుకు సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అలాగే సమయానుకూలంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులకు ఇది మంచి సమయంగా చెప్పచ్చు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో చేపట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు.
మొత్తం మీద ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మంచి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. గ్రహదోష నివారణకై గురుగ్రహ మూలమంత్రమైనటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం తులోకేశం తం నమామి బృహస్పతిం అంటూ ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో జపించుకోవడము, అలాగే శనగలను పసుపు పచ్చని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానం చేయడము, అలాగే దుర్గాదేవి ఆరాధన, దుర్గామ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పలలో దీపారాధనను చేయడము, అమ్మవారిని ఎర్రని పూలతో అలాగే ఎర్రని వస్త్రాన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతువుల సంచారం ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడే ఉన్నాడు. మకర రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని చివరి 3 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మకర రాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు 4, 5 స్థానాల్లో, శని భగవానుడు 2వ స్థానంలో, రాహువు 3వ స్థానంలో, అలాగే కేతువు 9లో ఉంటారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ప్రథమార్థంలో ప్రతికూలత, అలాగే ద్వితీయార్థంలో గురువుగారి పంచమ స్థాన సంచార కారణంగా చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సమపాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. శని భగవానుడు తన సొంత క్షేత్రంలోనే ఈ సంవత్సరమంతా ఉంటాడు కాబట్టి చాలా వరకు ఈ రాశి వారికి ఏలినాటి శని దోషము వలన ఏర్పడే ప్రతికూలత వర్తించదని చెప్పచ్చు. ప్రారంభించిన పనులను పూర్తి చేయలేకపోవడము, పనులలో అలసత్వము, ఆటంకాలు, పనులను వాయిదా వేయడము జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశి వారు గట్టి పట్టుదలతో పనులను పూర్తి చేసుకోవడానికి దృఢ నిశ్చయంతో బాగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలను సమయానుకూలంగా బాగా ఆలోచించి తీసుకుంటే మంచిది. తొందరపాటు, అనాలోచిత నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి. బంధుమిత్రులతో గొడవలు, మనస్పర్ధలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, కుటుంబంలో అశాంతి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి. ఇంటా బయట అనవసరమైన వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ అవసరం ఉన్నంత వరకే మాట్లాడుతూ పనుల మీద ఏకాగ్రత ఉంచి పూర్తి చేసుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు ప్రథమార్థంలో తమ పై అధికారులతో శత్రుత్వము, తోటివారితో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కానీ ద్వితీయార్థంలో వీరికి ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్, అలాగే మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు బదిలీలు ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపార లావాదేవీల్లో ఈ సంవత్సరము
ద్వితీయార్థంలో మంచి లాభాలను చూస్తారు. ఈ సంవత్సరము ప్రథమార్థంలో వ్యాపారస్తులు తమ వ్యాపార లావాదేవీలో సాధారణ ఫలితాలనే పొందగలిగినప్పటికీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మంచి లాభాలను చూస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడతారు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలోని వివిధ రకాల వ్యాపారస్తులకు పరిస్థితులు చక్కగా అనుకూలించి ఆర్థికంగా ఎదుగుతారు. వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ అభిమానాలు లభించడము, అలాగే కార్యకర్తల అండదండలతో అధిష్టానం యొక్క మన్ననలు, కోరుకున్న పదవిని దక్కించుకోవటము జరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఉద్యోగం కొరకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గట్టిగా ప్రయత్నిస్తే వారు కోరుకున్న రంగంలో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు. భూముల మీద పెట్టుబడులకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. కళారంగంలోని వారికి సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు. కీళ్ళనొప్పుల్లాంటి అనారోగ్య సమస్యలు బాధించవచ్చు. కాబట్టి సమయానుకూలంగా తిండి, నిద్ర ఉండేలా చూసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శనికి శని త్రయోదశి నాడు తైలాభిషేకము, నల్లని నువ్వులను, నల్లని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానం చేయడము, అలాగే శని మూలమంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనేశ్వరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము, అలాగే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ గురువు యొక్క మూలమంత్రాన్ని జపించటము, పసుపు వస్త్రాన్ని దానంగా సమర్పించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరం ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు గోచార రీత్యా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి బృహస్పతి, శని, రాహు, కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడు. ధనిష్ఠా నక్షత్రంలోని చివరి 2 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు కుంభరాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. గోచార రీత్యా గ్రహ స్థితిగతులను అనుసరించి కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా గురువు తృతీయ మరియు చతుర్థంలో, శని భగవానుడు స్వక్షేత్రమందు అంటే 1లో, రాహువు ద్వితీయమందు, కేతువు పంచమంలో ఉన్నారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా వరకు గ్రహాల వ్యతిరేకత కారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు విపరీతమైన పని ఒత్తిడి, సహ ఉద్యోగులతో అలాగే పై అధికారులతో మనస్పర్ధలు, అవమానాలు, అలాగే మీకు ఏమాత్రము అనుకూలంగా లేని ప్రాంతాలకు బదిలీలు అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఏమాత్రము అధైర్యపడకుండా ప్రణాళికాబద్ధంగా పనులను చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏమాత్రము పనికిరాని, సంబంధం లేని విషయాల్లో తలదూర్చి లేనిపోని గొడవల్లో ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యే సూచనలు ఉన్నాయి.
ఇతరులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా సాధ్యమైనంత వరకు అవసరమున్నంత వరకే పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మధ్యవర్తిత్వం వలన ధన నష్టము, సొసైటీలో గౌరవ మర్యాదలు కోల్పోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించక పనుల మీద ఆసక్తి లేకపోవడము, చేయాల్సిన పనులను వాయిదా వేయడము జరుగుతుంది. ఈ సంవత్సరము ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తే ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేస్తే మంచిది. అనాలోచిత తొందరపాటు నిర్ణయాల వలన అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. చతుర్థంలోని గురువు ప్రతికూల ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జన్మస్థానంలోని శని వలన అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. కాబట్టి సమయానుకూలంగా తిండి, నిద్ర ఉండేలా చూసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అష్టమ కేతువు కారణంగా ఎంతో విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిది. కళారంగంలోని వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ కారణంగా భయాందోళనలకు గురవుతారు. కాబట్టి ఖర్చులను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. అష్టమ కేతువు కారణంగా మీరు ఏమాత్రము ఊహించని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. విద్యార్థులకు చెడు అలవాట్లు, చెడు సహవాసాల వలన వారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు. చదువుపై దృష్టిని కేంద్రీకరించి కష్టపడి చదివితేనే మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత లేని కారణంగా చాలా వరకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటే మంచిది. గ్రహదోష నివారణకై శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము, అలాగే నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ శని మూలమంత్రాన్ని జపించడము, నల్లని నువ్వులను, నల్లని వస్త్రాన్ని తగు దక్షిణతో దానంగా సమర్పించడము, అలాగే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ బృహస్పతి మూలమంత్రాన్ని జపించడము, అలాగే ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనము, రాహుగ్రహ దోష నివారణకై దుర్గాదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మీనరాశి. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ 2024వ సంవత్సరము ఉగాది నుండి 2025వ సంవత్సరం ఉగాది వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, అలాగే గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. మీనరాశికి రాశ్యాధిపతి గురువు. పూర్వభాద్ర నక్షత్రంలోని చివరి పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు మీనరాశికి చెందినవి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మీనరాశి వారికి 2, 3 స్థానాల్లో గురు సంచారము, వ్యయంలో శని భగవానుడి సంచారము, రాహువు జన్మరాశి యందు, అలాగే కేతువు సప్తమంలో ఉంటారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి అన్నీ శుభాలే ఉంటాయని చెప్పచ్చు. మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నప్పటికీ గురువు గారు గనుక అనుకూలంగా ఉంటే ఇంకా దేనికి చింతించాల్సిన పని లేదు. అలాగే ఈ సంవత్సరం మీనరాశి వారు ఏలినాటి శని దోషం ఉంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు, అలాగే తోటి ఉద్యోగస్తుల అండదండలతో ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వారికి ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వారు కోరిన రంగంలో అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు. కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడిన వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి క్రయ విక్రయాల లావాదేవీల్లో మంచి లాభాలను చూస్తారు. అలాగే ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. ఈ రాశిలోని వారికి నూతన గృహ యోగం, అలాగే వాహన యోగం కూడా కలదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సొసైటీలో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. భూముల మీద, అలాగే ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు చక్కగా కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరము మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుని ప్రసన్నం చేసుకుని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ప్రజల అండదండలు, ఆదరణ, అభిమానాలతో, అలాగే కార్యకర్తల సహాయంతో ముందుకు సాగుతారు. పార్టీ అధిష్టానం యొక్క మెప్పును పొంది మీరు ఆశించిన పదవిని చేజిక్కించుకునే సూచనలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వివాహం కానివారు ఈ సంవత్సరం ఈ విషయమై శుభవార్తను వింటారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పూర్వము చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన అవకాశాలు లభించడము, మంచి గుర్తింపుని తెచ్చుకోవడము, ఆర్థికంగా స్థిరపడటము జరుగుతుంది. నూతన గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది. జన్మరాశి యందు రాహువు యొక్క సంచారం కారణంగా చేపట్టిన పనులలో ఆటంకాలు, మొదలుపెట్టిన పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాననే భయము, ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి. కానీ మీరు ఏమాత్రమూ భయపడకుండా గట్టి పట్టుదలతో భయాందోళనలను దూరంగా ఉంచి మీ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్తమంలో సంచరించే కేతువు ప్రతికూల ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో స్థిరపడిన వారికి బిజినెస్ పార్ట్నర్స్తో విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు, దాని కారణంగా విడిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన చర్చలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ పనులను చాకచక్యంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని వలన సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. అలాగే మీకు ఏమాత్రమూ సంబంధం లేని విషయాల్లో తలదూర్చి లేనిపోని గొడవలను నెత్తి మీదకు తెచ్చుకోకండి. అలాగే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యయంలో శని భగవానుడి సంచార కారణంగా మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. గ్రహదోష నివారణకై శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము,
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ శని భగవానుడి మూలమంత్రాన్ని జపించడము, ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠించడము, రాహుగ్రహ దోష నివారణకై దుర్గాదేవి ఆరాధన, అమ్మవారిని ఎర్రని పూలతో పూజించటము, ఎర్రని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించటము, అలాగే కేతుగ్రహ దోష నివారణకై గణపతి ఆరాధన మరియు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ గురువు యొక్క మూల మంత్రాన్ని జపించటము, పసుపు పచ్చని వస్త్రాన్ని శనగలను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము వలన మీకున్నటువంటి గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.